ఏపీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఎండలతో పాటు రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అటు అధికార వైసీపీ, విపక్ష కూటమి మేనిఫెస్టోలను ప్రకటించాయి. ప్రజల మధ్యకు వెళ్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ రైస్ తను చేపట్టిన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఏపీలో విజేత ఎవరు అనేది తేల్చింది. గత నెల 24 వరకు రైస్ సర్వే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి పుల్లట ప్రవీణ్ తెలిపారు. టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అధికార వైసీపీకి 41 నుంచి 54 స్థానాల్లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది.